అయినా బాలీవుడ్ అయినా సెలబ్రిటీ జంట విడాకులు తీసుకుంటున్నట్లు వార్తలు వచ్చినప్పుడల్లా చర్చకు వచ్చేది భరణం. ఒక భర్త తన భార్యకు ఎంత భరణం చెల్లించాడనే దానిపైన అందరి దృష్టి ఉంటుంది. ప్రస్తుతం యుజ్వేంద్ర చాహల్ ధనశ్రీ మధ్య జీవన భృతి అంశంపైన చర్చ నడుస్తోంది. చాహల్ ధనశ్రీకి 4.75 కోట్లు భరణంగా ఇవ్వనున్నాడు. సెలబ్రిటీలు తమ జీవిత భాగస్వాములకు కోట్లలో జీవనోపాధిని చెల్లిస్తారు. అసలు కోర్టులు భరణం పైన ఎలా డెసిషన్ తీసుకుంటాయి? భర్తలు ఎలా భరణం పొందొచ్చు? భారతీయ చట్టంలో విడాకుల సందర్భంలో భరణం చెల్లించడానికి ఎటువంటి స్థిర సూత్రం లేదు. భరణాన్ని నిర్ణయించేటప్పుడు అనేక విషయాలను పరిగణనలోకి తీసుకుంటారు. దాని ఆధారంగా కోర్టు మొత్తాన్ని నిర్ణయిస్తుంది. భరణాన్ని నిర్ణయించేటప్పుడు భార్యాభర్తల ఆర్థిక స్థితి, వారి సంపాదన సామర్థ్యాల లాంటి చాలా అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. ఒక మహిళ 15 సంవత్సరాలుగా గృహిణిగా ఉండి ఎలాంటి పని చేయకపోతే, తన భర్త వ్యాపారం చేస్తుంటే అతని ఆదాయం పరిగణలోకి తీసుకొని భార్య జీవించడానికి ఎంత డబ్బు అవసరమో లెక్కించి భరణం మొత్తాన్ని కోర్టు ప్రకటిస్తుంది. ఇద్దరి ఆదాయం, సామాజిక ఆర్థిక పరిస్థితులు, వ్యక్తిగత ఖర్చులు, బాధ్యతలు వంటి అనేక అంశాలను కోర్టు పరిగణలోకి తీసుకుంటుంది. వివాహం సమయంలో భార్య అనుభవించిన జీవన నాణ్యతను కూడా పరిగణలోకి తీసుకుంటారు. ఒక భర్త నెలకు 1,00,000 సంపాదిస్తూ భార్య కూడా 1,00,000 సంపాదిస్తుంటే భర్త భరణం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒకరికి పిల్లల సంరక్షణ వంటి ఆర్థిక భారం ఎక్కువగా ఉంటే కోర్టు భరణం ఇవ్వాలని చెప్తోంది. భర్తకు ఆస్తి ఉండి ఆదాయం కూడా ఎక్కువే ఉంటే చట్టపరంగా భార్య చట్టపరమైన చర్యల కోసం ఖర్చు చేసిన మొత్తాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటారు. భర్తకు అప్పుంటే దానిని కూడా చట్టపరమైన నిర్ణయంలో భాగంగా చేర్చవచ్చు. ఎక్కువగా విడాకుల కేసులో భార్యకు భరణం వస్తుంది. కానీ భారతీయ చట్టం పురుషులకు కూడా భరణం పొందే హక్కుని ఇస్తోంది. హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 24-25 ప్రకారం భర్త భరణం కోరవచ్చు. కానీ కొన్ని సందర్భాల్లో మాత్రమే భర్తకు భరణం లభిస్తుంది. దీనికోసం భర్త ఏదో ఒక నిర్దిష్ట కారణం వల్ల తన భార్య పైన ఆర్థికంగా ఆధారపడి ఉన్నారని నిరూపించుకోవాలి.